వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా అశోక్ నగర్ కేంద్రంగా ఆఫ్లైన్ గ్రూప్స్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలనుకున్నా, అలాగే గ్రూప్స్ ఆఫ్లైన్ కోచింగ్ కావాలి అని అనుకున్నా కూడా మా నెంబర్ 6301468465కి కాల్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో కూడా ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ని కూడా అందిస్తున్నాం అతి తక్కువతో. అలాగే మీరు వింటున్న ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా కూడా ఈ పీడిఎఫ్ని ఉచితంగా పొందవచ్చు. ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫిబ్రవరి లాస్ట్ డేగా ఉన్నటువంటి 28 ఫిబ్రవరికి సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దేని గురించి తెలుసుకుందాము అని అంటే నేషనల్ సైన్స్ డే అని అంటున్నాం. దీనినే జాతీయ సైన్స్ దినోత్సవం అని పిలుస్తూ ఉన్నాం. సో మరి ఈ నేషనల్ సైన్స్ డేని ఎందుకు నిర్వహిస్తున్నారు అని అంటే దేశవ్యాప్తంగా సైన్స్ రంగంలో చేస్తున్నటువంటి శాస్త్రవేత్తల కృషిని గుర్తించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ఈ సైన్స్ డేని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడం జరుగుతోంది ఫిబ్రవరి 28న. సో ఇది నేషనల్ సైన్స్ డే అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇక దేశాభివృద్ధికి సంబంధించి పాటుపడుతున్నటువంటి శాస్త్రవేత్తలు, కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు గుర్తుగా ఈ డేని నిర్వహిస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఈ డేకి సంబంధించి థీమ్ ఏముంది అని అంటే సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం ఏమంటున్నాం, సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం సైన్స్ డే అని చెప్పేసి, సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీలో సమీకృత విధానం అనేది జాతీయ సైన్స్ డేకి సంబంధించి ఈ ఏడాది థీమ్గా ఉంది. 2022లో జరిగినటువంటి నేషనల్ సైన్స్ డేకి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అని ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీలో సమీకృత విధానం అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత ఈ 28 ఫిబ్రవరి 1928లో భారతీయ భౌతిక ఫిజిక్స్ శాస్త్రవేత్తగా ఉన్నటువంటి చంద్రశేఖర వెంకటరామన్ ఇతన్నే మనం సివి రామన్ గారు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఈ సివి రామన్ గారు స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి రంగంలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణను చేయడం జరిగింది. ఎప్పుడు చేశారు అని అంటున్నాం, 28 ఫిబ్రవరి 1928లో సివి రామన్ గారు చేసినటువంటి ఒక గ్రేట్ ఏదైతే ఆవిష్కరణ ఉందో అదే స్పెక్ట్రోస్కోపీ అని అంటున్నాం. సో దీనిని చేసినందుకు గాను ఈ డేకి గుర్తుగా ఈ జాతీయ సైన్స్ డే అనేది నిర్వహిస్తూ ఉన్నాం. ఇక దీంతో పాటు ఈ ఆవిష్కరణకి సివి రామన్ గారి పేరును పెట్టడం జరిగింది. అదే రామన్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో 1928 ఫిబ్రవరి 28న సివి రామన్ గారు ఆవిష్కరించినటువంటి గ్రేట్ ఆవిష్కరణ ఏది అని అంటే ఇగో స్పెక్ట్రోస్కోపీ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇలా ఆవిష్కరించినటువంటి ఈ స్పెక్ట్రోస్కోపీకే తరువాత సివి రామన్ గారి పేరు పెట్టడం జరిగింది. దీన్నే రామన్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు, సివి రామన్ గారు కనుగొన్నటువంటి స్పెక్ట్రోస్కోపీని ఏమని పిలుస్తున్నాము అని అంటే రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ కంటే ముందు సివి రామన్ గారు కనుగొన్నటువంటి ఆవిష్కరణ ఏంటి అని అంటే స్పెక్ట్రోస్కోపీ. సో దీన్ని ఎప్పుడు కనుక్కున్నారు అని అంటే 28 ఫిబ్రవరి 1928 అని చెప్తున్నాం. సో ఇలా సివి రామన్ గారికి సంబంధించినటువంటి ఈ ఇన్నోవేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. మరి ఇలా రామన్ ఎఫెక్ట్ కానీ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ద్వారా ఇతనికి 1930లో ఈ భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్ విభాగంలో ఏమొచ్చింది అని అంటే నోబెల్ బహుమతిని అందజేయడం జరిగింది. సో అలా రామన్ ఎఫెక్ట్కి సంబంధించి 28 ఫిబ్రవరికి ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తుంచుకొని ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలని ప్రోత్సహించేందుకు, వారి కృషిని గుర్తించేందుకు నేషనల్ సైన్స్ డే అనేది నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇలా మనం దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సైన్స్ డేని నిర్వహించాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి జరుపుతున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కమ్యూనికేషన్స్కి సంబంధించి ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఎవరు భారత ప్రభుత్వాన్ని జాతీయ సైన్స్ డే గురించి కోరడం జరిగింది అన్నప్పుడు నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్
1986లో భారత ప్రభుత్వాన్ని జాతీయ సైన్స్ డేగా జరపాలని కోరింది అని అంటున్నాం. మరి దీనికి సంబంధించి ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. ఇలా ఆమోదించిన తర్వాత ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ డేగా నిర్వహించండి అని చెప్పేసి చెప్పింది. సో ఇలా ఈ 1986లో ఈ ప్రపోజల్ పెట్టిన తర్వాత 1987 ఫిబ్రవరి 28 నుంచి జాతీయ సైన్స్ దినోత్సవం అనేది నిర్వహిస్తూ వస్తున్నారు ప్రతి ఏడాది. సో ఇప్పుడు మొట్టమొదటి సైన్స్ డే అనేది ఎప్పుడు జరిగింది అని అంటే 1987 ఫిబ్రవరి 28 అని అంటున్నాం. దీనికి ఎవరు ప్రపోజల్ పెట్టారు అని అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ వారు ఈ డే కోసం ప్రపోజల్ని ప్రభుత్వానికి పెట్టారు అని అంటున్నాం. సో ఇలా థీమ్ అలాగే ఈ డేకు ఉన్నటువంటి ఇంపార్టెంట్, దీనికి సంబంధించి రామన్ ఎఫెక్ట్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఆవిష్కరణ, అలాగే ఈ డేను 1986లో ప్రపోజల్గా తీసుకొస్తే 1987 నుంచి జరుపుతున్నాము అనేటువంటి అంశాలను మనం ఇక్కడ చాలా క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. సో ఇలా సివి రామన్ గారికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఆవిష్కరణ జరిగిందో దాని కారణంగా దాన్ని గుర్తిస్తూ ఇప్పుడున్నటువంటి యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి తీసుకొచ్చినటువంటి కాన్సెప్టే నేషనల్ సైన్స్ డే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుపుతున్నాము అని అంటే ఫిబ్రవరి 28 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నేషనల్ కన్వెన్షన్ ఆన్ రివర్స్ అనేటువంటి 2 days సమిట్ జరిగింది. ఏమంటున్నాం? నదుల పరిరక్షణ సదస్సు అని అంటున్నాం. సార్ మరి ఈ నదుల పరిరక్షణ సదస్సు ఎక్కడ జరిగింది అని అంటే హైదరాబాద్ ఖైరతాబాద్లో ఎక్కడ జరిగింది అని అంటున్నాం? హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్నటువంటి విశ్వేశ్వరయ్య భవన్లో నేషనల్ కన్వెన్షన్ ఆన్ రివర్స్ పేరిట 2 రోజుల పాటు సదస్సు జరిగింది అని చెప్పేసి తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా అప్డేట్ అవ్వాల్సినటువంటి అంశం. సో ఈ కన్వెన్షన్ అనేది మరి దేనిని గురించి చెప్తా ఉంది, దీనికి సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారు అని అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి మంత్రులు నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. కానీ ఈ సదస్సుకి సంబంధించి ఇంకా ముఖ్యులు ఎవరు పాల్గొన్నారు అని అంటే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, అలాగే మెగాసెస్ అవార్డ్ని అందుకున్నటువంటి రాజేంద్ర సింగ్ గారు పాల్గొనడం జరిగింది. ఏ సదస్సుకి అని అంటున్నాం? నేషనల్ కన్వెన్షన్ ఆన్ రివర్స్కి సంబంధించినటువంటి సదస్సు. దీన్నే నదుల పరిరక్షణ సదస్సు అని అంటున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి నదుల పరిరక్షణ కోసం ఈ సదస్సు అనేది హైదరాబాద్లో జరిగిందన్నటువంటి విషయాన్ని 2022కి సంబంధించి మనం అప్డేట్ చేసుకుంటా ఉన్నాం. ఇది ఈ ఫిబ్రవరి 26, 25 తేదీలలో జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఈ నదుల పరిరక్షణ కోసం, నదుల రక్షణ కోసం సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పులను కూడా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయడం లేదు. నదుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్స్ పైన సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయడం లేదు, వాటి మీద చర్యలు తీసుకోవడం లేదు నదుల పరిరక్షణకి సంబంధించి అని చెప్పేసి కూడా ఈ సదస్సులో ప్రత్యేకంగా మాట్లాడారు. మరి దీనికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులను అమలు చేయడానికి మరొక న్యాయస్థానం కావాలేమో అని చెప్పేసి కూడా ఈ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గారు ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. సో ఇలా ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. ఇక దీంతో పాటు విద్యా వ్యవస్థ కూడా నదులను ఒక వస్తువులాగా చూపించింది తప్ప దీనికి సంబంధించి నది అనేది ఒక జీవం ఉన్నటువంటిదిగా ఆ విషయాన్ని గుర్తించడంలో విఫలమైంది. విద్యా వ్యవస్థలో రివర్స్ పైన ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని మార్చాల్సినటువంటి అంశం, దాన్ని బోధించాల్సినటువంటి ఇతర అంశాలను కూడా ప్రత్యేకంగా చర్చించారు. ఇక దీంతో పాటు నదుల రక్షణ కోసం రివర్ బేసిన్ మేనిఫెస్టోను కూడా రాస్తున్నామని చెప్పేసి ఈ వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇక అలాగే నదులను విస్మరిస్తే భావి భారతం క్షమించదని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడారు. సో ఇటీవల హైదరాబాద్లో జరిగినటువంటి నదుల పరిరక్షణ సదస్సులో ఏం మేనిఫెస్టోను తీసుకొస్తారు అని
వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రాజేందర్ సింగ్ గారు చెప్పారు అని అంటే ఇగో రివర్ బేసిన్ మేనిఫెస్టో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ సదస్సు ఎక్కడ జరిగింది? నదుల పరిరక్షణ సదస్సు 22 అని అంటే హైదరాబాద్ అని అంటున్నాం. సో ఇలా ఈ అన్ని అంశాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక ప్రభుత్వాలకి సంబంధించి నదులను కాపాడాల్సిన అటువంటి అవసరం, నదుల పునరుజ్జీవానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రభుత్వాలకి స్పష్టత ఉండాలి అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సదస్సు చెప్తుంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 48, 51లో జీవించే హక్కులో భాగంగా నదులకు కూడా రక్షణను కల్పించాలి అని చెప్పేసి ప్రత్యేకంగా కోరడం జరిగింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 48 అలాగే 51 జీవించే హక్కును గురించి చెప్తా ఉన్నాయి. సో నదులు అనేవి ప్రాణంతో ఉన్నటువంటి వాటిగా గుర్తించి ఆ జీవించే హక్కుకి సంబంధించి నదులను కూడా గుర్తించాలి అని చెప్పేసి, దీనికి సంబంధించి నదులకు కూడా రక్షణ కల్పించాలి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఒక తీర్పుని వెలువరించడం జరిగింది. సో ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది చాలా ఇంపార్టెంట్. సరే ఏ తీర్పును వెలువరించింది అని అంటే ఈ టెలికాం సేవల వినియోగానికి సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఇవి వినియోగ సేవలే, కన్జ్యూమర్కి సంబంధించినటువంటి సర్వీసెస్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ టెలికాం సేవలకి సంబంధించి సుప్రీంకోర్టు అనేది ఇప్పుడు ఇచ్చింది కీలకమైనటువంటి తీర్పు. సో ఈ సేవలో లోపాలు అలాగే వినియోగదారులకు సంబంధించినటువంటి ఫోరం పరిధిలోకే వస్తాయి అని చెప్పేసి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇటీవల సుప్రీంకోర్టు టెలికాంకి సంబంధించినటువంటి సేవలు దేని పరిధిలోకి వస్తాయని కీలకమైన తీర్పునిచ్చింది అని ఎక్కడైనా మీరు చూసినా విన్నా మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే కన్జ్యూమర్ ఫోరం, వినియోగదారుల సేవల పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి చెప్పాలి. ఇక దీంతో పాటు ఈ టెలికాం సేవల లోపాలపైన వినియోగదారులు 1885 నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో వచ్చినటువంటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించాలా లేక వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాలా అని చెప్పేసి పూర్తి వినియోగదారుల ఇష్టం అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సో 1885లో వచ్చినటువంటి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఈ టెలికాం సేవలకి సంబంధించినటువంటి సమస్యలపైన ఆశ్రయించాలా లేకపోతే వినియోగదారులకి సంబంధించినటువంటి సేవలకి సంబంధించినటువంటి ఫోరంని ఆశ్రయించాలా అనేది ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇష్ట ప్రకారం దేన్నైనా ఆశ్రయించవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తా ఉంది. సో ఇక దీంతో పాటు అజయ్ కుమార్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి ఏం చేసినాడు అని అంటే ఈ వోడాఫోన్కి సంబంధించినటువంటి దీనిపై కేసుని దాఖలు చేయడం జరిగింది, ఒక పిల్ని దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. సో ఈ వోడాఫోన్ అనేది సేవా లోపానికి సంబంధించినటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా లేదు అని చెప్పేసి ఈ కేసుపై వాదనలు జరిగిన తర్వాత ఈ తీర్పును చెప్పడం జరిగింది. మరి ఇటీవల టెలికాంకి సంబంధించినటువంటి సర్వీసెస్ వినియోగదారుల ఫోరం పరిధిలోకి వస్తాయని జడ్జ్మెంట్ ఇచ్చినటువంటి బెంచ్ ఏది అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు బెంచ్ ఏది అని చెప్పేసి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ మనకు కనబడతాయి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడు మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే డివై చంద్రచూడ్ అలాగే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే టెలికాం సేవలు అనేవి ఇటీవల దేని పరిధిలోకి వస్తాయి అనేది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అన్నప్పుడు వినియోగదారుల సేవల పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం, వినియోగదారుల ఫోరం పరిధిలోకి వస్తాయి అని చెప్తా ఉన్నాం. ఇక ఈ తీర్పుని ఇచ్చినటువంటి ధర్మాసనం ఏది అని అడిగినప్పుడు మనం ఈ ముగ్గురి పేర్లను గుర్తుంచుకోవాలి. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమనాథ్లతో కూడినటువంటి ధర్మాసనం అనేది ఈ టెలికాంకి సంబంధించినటువంటి సేవలు వినియోగదారుల ఫోరం పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి తీర్పునిచ్చింది అని గుర్తుంచుకోవాలి. ఇక ఈ వినియోగదారుల రక్షణ చట్టం 1986 టెలికాం సేవలకి సంబంధించిన లోపాలకి సంబంధించి వర్తించదన్న వోడాఫోన్ వాదనను సర్వోన్నత న్యాయస్థానం అనేది తోసిపుచ్చింది. ఇప్పుడు ఈ అజయ్ కుమార్ అగర్వాల్కి సంబంధించి దీనిపైన ఒక పిటిషన్ దాఖలు చేసినారన్నాం కదా, దీనిపైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది కదా. అప్పుడు వోడాఫోన్ ఏం చెప్పింది అని అంటే
వినియోగదారుల రక్షణ చట్టం 1986కి సంబంధించి టెలికాం సేవలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇది వర్తించదు అని వోడాఫోన్కి సంబంధించిన వాదన వచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఏమన్నది అనంటే ఈ చట్టంలో పేర్కొన్న సేవా లోపాలు టెలికాం సేవలో కూడా ఈ లోపాలకు వర్తిస్తాయి అని చెప్పేసి కూడా చెప్పింది. ఏ చట్టంలో పేర్కొన్న అంశాలు? వినియోగదారుల ఫోరంకి సంబంధించి చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలలో టెలికాం సేవలు అనేవి కూడా భాగమే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అని అంటున్నాం. అలాగే ఇక 1989 నాటి వినియోగదారుల చట్టం సవరణ ప్రకారం టెలికాంని ఈ వినియోగదారుల ఫోరం చట్టంలో చేర్చడం జరిగింది అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటంటే పాల్కోబే డుగాంగ్ రిజర్వ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ రిజర్వ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతారు. సో మనం డుగాంగ్ అంటే తెలుసుకోవాలి, ఈ రిజర్వ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఈ పాల్క్బే పాక్షిక పరివేష్టిత నిస్సార నీటి కేంద్రం అనేది భారతదేశం అలాగే శ్రీలంక యొక్క ఆగ్నేయ తీరం మధ్యన ఉన్నది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఏది అని అంటున్నాం? ఈ పాల్క్ బేకి సంబంధించినటువంటి పాక్షిక పరివేష్టిత నిస్సార అది అని చెప్తున్నాం. ఇక దీనికి సంబంధించి గరిష్ట నీటి లోతు ఎంత అని అంటే 13 మీటర్లు అని అంటున్నాం. ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్కి సంబంధించినటువంటి అవక్షేపాల కోసం ప్రధాన సింకుల్లో ఒకటిగా చెప్పబడతా ఉంది. ఏది? ఈ పాల్క్ బే అనేది ఏదైతే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్పేసి పిలువబడుతూ ఉందో దానికి సంబంధించినటువంటి దాని ప్రధాన సింకులలో ఒకటిగా చెప్పబడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సార్ మరి ఈ డుగాంగ్ అంటే ఏంటి? మనకు వచ్చే బేసిక్ డౌట్. సో ఇది భారతీయ తీరాలలో కనిపించేటువంటి, ఇప్పుడు భారతదేశానికి సంబంధించి తీర ప్రాంతం అనేది ఇలా ఉంది కదా, ఈ తీర ప్రాంతాలలో కనిపించేటువంటి సైరేనియన్ జాతికి సంబంధించినటువంటిదే ఈ డుగాంగ్. సో వీటికి సంబంధించి బొద్దుగా కనిపిస్తాయి, లైక్ గో ఇలా కనబడతాయి ఇవి. ఇంకా ఇవి డాల్ఫిన్ ఫ్లూక్ లాగా తోకతో కనిపిస్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ తీర ప్రాంతాలలో కనిపించేటువంటి ఈ డుగాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అంతరించిపోతూ ఉన్నాయి. సో వీటి పరిరక్షణ కోసమే ఈ పాల్క్ బే అనేటువంటి సంరక్షణ కేంద్రాన్ని ప్రత్యేకంగా భారత్ అలాగే శ్రీలంక తీర ప్రాంతంలోని ఆగ్నేయ తీరంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక మంచినీటిలో నివసించేటటువంటి ఈ మనాటీల వలె కాకుండా డుగాంగ్స్ అనేవి పూర్తిగా సముద్రపు క్షీరదాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ డుగాంగ్స్ని ఏమంటారు అని అంటే సముద్రపు ఆవులు అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఇవే ఆ డుగాంగ్స్. ఇక తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఈ పాల్క్ బేకి సంబంధించినటువంటి ప్రాంతంలో మొదటి డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడానికి పని ప్రారంభించింది అని అంటున్నాం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం డుగాంగ్స్కి సంబంధించినటువంటి పరిరక్షణ కోసం పరిరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అన్నప్పుడు మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే ఇగో ఈ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటా ఉన్నాం. దీన్ని తమిళనాడు ప్రభుత్వం అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక ఈ రిజర్వ్ యొక్క పరిమాణం ఎంత ఉంది అని అంటే 500 చదరపు కిలోమీటర్లు అని అంటున్నాం. ఇంత మేర ఇది విస్తరించి ఉంటుంది. ఇక ఈ పాల్క్ బేకి సంబంధించి ఉత్తర భాగంలో రాదిమాపట్నం నుండి అమపట్టినం వరకు కూడా ఇది ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా తమిళనాడు ఏర్పాటు చేసినటువంటి ఈ డుగాంగ్కి సంబంధించిన పరిరక్షణను మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇక మొదటి 5 సంవత్సరాలకి సంబంధించి రిజర్వ్ స్థాపనకి సంబంధించి 5 కోట్ల రూపాయల ప్రాథమిక వ్యయం కూడా అవుతుంది అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. సో ఇది డుగాంగ్లు అంతరించిపోతున్నటువంటి జాతులుగా వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1 ప్రకారం సంరక్షించబడుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా డుగాంగ్స్ గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఇక వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది. దీని ప్రకారం 2 నుంచి 250 డుగాంగులు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నాయి, అంటే చాలా తక్కువ. సో అలాగే 150 గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పాల్క్ బేలో ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాం. ఇక ఈ డుగాంగ్ అంతరించిపోయేటువంటి దశలో ఉంది. ఇక అండమాన్ మరియు నికోబార్ దీవులకి సంబంధించి డుగాంగ్ జనాభా ఎంత ఉంది అంటే 100 కంటే తక్కువగా ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్లో కొన్ని మాత్రమే
మిగిలి ఉన్నాయి ఈ డుగాంగ్స్ అని అంటున్నాం. వీటి పరిరక్షణ అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇక గల్ఫ్ ఆఫ్ కచ్లో అలాగే కొన్ని చెదురుమదురు రికార్డులు కూడా మాత్రమే ఉన్నాయి. ఇక ఇవి ఒకప్పుడు లక్షద్వీపుల్లో సాధారణంగా అయితే ఇప్పుడు స్థానికంగా అంతరించిపోయాయి అంటున్నాం. లక్షద్వీపులలో ఇవి పూర్తిగా అంతరించిపోయినటువంటి పరిస్థితి డుగాంగ్ది అని అంటున్నాం. దీన్నే సముద్రపు ఆవు అని అంటున్నాం. లైక్ ఇవి డాల్ఫిన్లను పోలి ఉంటాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో వీటి కోసం తమిళనాడు ప్రభుత్వం కన్జర్వేషన్ చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి వాటిని నిర్మాణం చేస్తూ ఉంది. ఇలా దీన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని అంటున్నాం. సార్ ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది గత ఏడాది సెప్టెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే గత ఏడాదిలో ఇది ప్రారంభమైంది అని అంటున్నాం. అంటే 2021కి సంబంధించినటువంటి సెప్టెంబర్లో. సో మరి ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా జాతీయ రోలౌట్కి ఆమోదం తెలిపినట్లుగా ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ అనేది ప్రకటించింది అని అంటున్నాం. అంటే ఏం చేస్తున్నారు, నెక్స్ట్ రానున్నటువంటి 5 సంవత్సరాల కోసం 1600 కోట్ల రూపాయలను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి కేటాయించడం జరిగింది. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. ఓకేనా. ఇటీవల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి ఎంత కేటాయించారు అని అంటే 1600 కోట్లు రానున్నటువంటి 5 సంవత్సరాల కోసం కేటాయించారు ఈ బడ్జెట్లో అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా మనం ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో మరి ఇది ఏం చేస్తుందయ్యా అని అంటే ఈ డిజిటల్ మిషన్ ద్వారా ఎవరైతే ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించి ఇది పైలట్ ప్రాజెక్ట్గా తీసుకురావడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే 6 కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ఇది విజయవంతమైంది. లడఖ్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, అలాగే డామన్ డయ్యు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, దీంతోపాటు లక్షద్వీప్స్లో కూడా ఇలా ఈ స్మార్ట్ కార్డ్స్ని ఇచ్చి ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి సర్వీసెస్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారికి ఇచ్చేదే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఓకే. ఇక దీంతో పాటు ఈ డిజిటల్ మిషన్లో ఏం చేస్తున్నారు అని అంటే ఫిబ్రవరి 24, 2022 నాటికి మొత్తం ఇది 17,33,69,087 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. ఇది వెరీ లేటెస్ట్ డేటా. ఇక వీరికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాలు అనేవి కూడా ఉన్నాయి దేశవ్యాప్తంగా సుమారు 17 కోట్ల పైన అని అంటున్నాం. ఇక ఆయుష్మాన్ భారత్లో సుమారు 50 కోట్ల మంది మేర ఈ ఆయుష్మాన్ భారత్లో చేర్పించే విధంగా వారికి గుడ్ హెల్త్ని అందించేందుకోసం భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇక ఈ ప్లాట్ఫామ్లో 10,114 వైద్యులు ఇప్పటివరకు రిజిస్టర్ అయి ఉన్నారు, డాక్టర్లు. అలాగే 17,319 ఆరోగ్య సౌకర్యాలు అనేవి కూడా నమోదు చేయబడి ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ మిషన్కి సంబంధించినటువంటి అప్డేట్గా దీన్ని గుర్తుంచుకోండి. ఇక ఆపరేషన్ గంగా. సరే ఈ ఆపరేషన్ గంగా ఏంటి అని అంటే ప్రజెంట్ రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూ ఉంది. సో రష్యా ఉక్రెయిన్ పైన దాడులు చేస్తూ ఉంది. సో అయితే భారత్కి సంబంధించి సుమారు ఒక 15,000 మందిని రెస్క్యూ చేసి ఉక్రెయిన్లో ఉన్నటువంటి యుద్ధంలో నుంచి, యుద్ధ పరిస్థితుల్లో నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలను భారత్కి చేర్పించేటువంటి ప్రోగ్రామే ఆపరేషన్ గంగా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారత ప్రజలను భారత భూమి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఆపరేషన్ గంగా అనేటువంటిది ఏంటి అని అంటే జస్ట్ ఉక్రెయిన్ నుంచి భారత్కి భారతీయులను తీసుకొచ్చేటువంటి ప్రోగ్రామ్గా మీరు గుర్తుంచుకోవాలి. 15,000 మందిని సుమారుగా ఈ ప్రాజెక్ట్లో భాగంగా, ఈ ఆపరేషన్లో భాగంగా తీసుకొస్తా ఉన్నారు. ఇక ఈ ఆపరేషన్ గంగా తరలింపుకి సంబంధించినటువంటి మొత్తం ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తూ ఉంది. ఎవరి ఖర్చులతో వీరిని ఉక్రెయిన్ నుంచి భారత్కి తీసుకొస్తున్నారు అని అంటే ప్రభుత్వ ఖర్చులతో తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇక ఉక్రెయిన్కి సంబంధించినటువంటి గగనతలం అనేది ప్రజెంట్ మూసివేయడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు విమానాలను ఉక్రెయిన్ పక్కన ఉన్నటువంటి రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి, అలాగే హంగేరియన్కి సంబంధించినటువంటి రాజధాని బుడాపెస్ట్ నుంచి భారత్ విమానాలను నడిపిస్తూ ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్లో ఎలా అయితే కనబడుతున్నారో వీరినందరినీ కూడా భారత్కి తీసుకురావడం జరుగుతూ ఉంది. సో అలాగే ఈ ఆపరేషన్ గంగకి సంబంధించి రొమేనియా, హంగేరీ, పోలాండ్, స్లోవేకియాతో సరిహద్దుల ద్వారా ఉక్రెయిన్ నుండి ఒంటరిగా ఉన్నటువంటి భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వం ఈ సదుపాయం అనేది కల్పిస్తూ ఉంది అని అంటున్నాం.
ఇవన్నీ కూడా యూరప్కి సంబంధించి ఉక్రెయిన్కి సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటివి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి భారతీయులందరినీ కూడా తరలిస్తూ ఉన్నారు. ఇక ఆపరేషనల్ గంగాకి సంబంధించి ప్రణాళిక ప్రకారం ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు మొదటిగా 219 మందిని నిన్న ముంబైకి తరలించడం జరిగింది. ఏది ఎయిర్ ఇండియా విమానం ద్వారా. ఇక బుకారెస్ట్ నుంచి ముంబై విమానాశ్రయం అనేది చేరుకున్నది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ గంగా అనేటువంటిది మనం ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయుల్ని తరలిస్తున్నటువంటి ప్రోగ్రామ్గా గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ ఖర్చులతో తరలిస్తున్నారు. మొత్తం 15,000 మందిని భారత గడ్డ మీదకి తీసుకురాబోతున్నారు. ఈ అంశాలు ఆపరేషన్ గంగకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్క దేశమైనటువంటి చైనాకి సంబంధించి ఉపగ్రహాల ప్రయోగంలో చైనా ఒక రికార్డ్ని సాధించింది. ఆ రికార్డ్ ఏంటంటే లాంగ్ మార్చ్ 8 అనేటువంటి రాకెట్ ఉంది. ఇదే ఆ లాంగ్ మార్చ్ 8. దీనికి సంబంధించి నిన్న చైనా వారు ఏం చేశారు అని అంటే ఒకేసారి 22 ఉపగ్రహాలని నిర్దేశించినటువంటి కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. అది ఏ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది అని అంటే లాంగ్ మార్చ్ 8 రాకెట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఒకేసారి ఎన్ని శాటిలైట్స్ని ప్రవేశపెట్టారు నిర్దేశించిన కక్షలో అని అంటున్నాం. నిర్దిష్ట కక్షలో 22 శాటిలైట్స్ని ఆర్బిట్లోకి పంపడం జరిగింది అని అంటున్నాం. సో ఇక ఈ ప్రయోగం ఒక రాకెట్ ద్వారా అత్యధిక ఉపగ్రహాలను ప్రయోగించిన దేశంగా ఈ ప్రయోగంతో చైనా అనేది రికార్డ్ సృష్టించింది. ఓకేనా? ఒకే రాకెట్ ద్వారా ఎక్కువ ఉపగ్రహాలను పంపినటువంటి దేశంగా ఇటీవల ఏ దేశం చరిత్రను సృష్టించింది అని అంటే చైనా దేశం అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ మరి ఈ ప్రయోగం ఎక్కడి నుంచి జరిగింది సార్ లాంగ్ మార్చ్ 8 ద్వారా అంటే దక్షిణ హైనాన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి వెన్చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ నుంచి ఈ ప్రయోగం అనేది జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి చైనా వాళ్ళు పంపినటువంటి 22 ఉపగ్రహాలు వేటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి పనిచేయబోతున్నాయి అని అంటే వాణిజ్యానికి సంబంధించిన రిమోట్ సెన్సింగ్ సేవలు, అటవీ అగ్ని నివారణకి సంబంధించి, సముద్ర పర్యావరణ పర్యవేక్షణకి సంబంధించి, విపత్తుల నిర్వహణ కోసం ఉపయోగించబడుతున్నాయి అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఇక రష్యా పైన స్విఫ్ట్ విధానానికి సంబంధించి నిషేధం అనేది విధించినారు అని చెప్పేసి యూరప్ దేశాల గురించి మనం చదువుతాం ఉన్నాం. కరెంట్ అఫైర్స్లో మనకు స్విఫ్ట్ విధానం అని అంటే తెలియాలి. దీనివల్ల రష్యా ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో నిన్న ఏం చెప్పినామనంటే రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించి యుద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో, దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి మానవ హక్కుల కౌన్సిల్ ఏదైతే ఉందో దాని నుంచి రష్యాని ఎలిమినేట్ చేయడం జరిగింది, బహిష్కరించడం జరిగింది అని తెలుసుకున్నాం. ఈ రోజు ఏమంటున్నాం, రష్యా పైన స్విఫ్ట్ నిషేధం అనేది జరిగింది అని అంటున్నాం. అసలు స్విఫ్ట్ అంటే ఏంటి సార్ అని అంటే ఇది సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. సో మిమ్మల్ని ఎగ్జామ్లో ఎలా అడగడానికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది అని అంటే ఎలా అడగవచ్చు అంటే ఇటీవల రష్యాకి సంబంధించి స్విఫ్ట్ విధానాన్ని అమలు చేయడం జరిగింది. అసలు స్విఫ్ట్ అంటే ఏంటి అన్నప్పుడు మనం సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫినాన్షియల్ టెలికమ్యూనికేషన్ అని అంటున్నాం. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇదే స్విఫ్ట్కి సంబంధించినటువంటి అబ్రివేషన్ అని చెప్తా ఉన్నా. ఇక దీనికి సంబంధించి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఈ స్విఫ్ట్కి సంబంధించి అంటే బెల్జియంలో ఉంది అని గుర్తుంచుకోవాలి. స్విఫ్ట్కి సంబంధించినటువంటి విధానాన్ని ఎన్ని బ్యాంకులు ఆపరేట్ చేస్తూ ఉన్నాయి అని అంటే 11 దేశాలకి చెందినటువంటి సెంట్రల్ బ్యాంకులు పర్యవేక్షిస్తున్నాయి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆ 11 బ్యాంకులు ఏవి అని అంటే 11 దేశాలు ఏవి అంటే ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, జపాన్, స్విట్జర్లాండ్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, బెల్జియం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా స్విఫ్ట్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాయి. ఈ స్విఫ్ట్ నిషేధానికి రష్యాని గురి చేయడం జరిగింది. సో ఈ స్విఫ్ట్కి సంబంధించినటువంటి అర్థం ఏంటి అని అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక దీనికి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ప్రధాన అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థనే స్విఫ్ట్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ దేశాలకి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాల ప్రధానమైనటువంటి బ్యాంక్ చెల్లింపుల వ్యవస్థనే స్విఫ్ట్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఈ స్విఫ్ట్ నుంచి ఉక్రెయిన్ మీద రష్యా అవలంబిస్తున్నటువంటి విధానాలతో రష్యాని స్విఫ్ట్కి సంబంధించినటువంటి ఆంక్షలను
ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. బ్యాన్ రష్యా ఫ్రమ్ స్విఫ్ట్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఒక ఫోటో చూడవచ్చు. ఇక నెక్స్ట్, ఈ రష్యా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆస్తులు కూడా స్తంభింపజేయబడతాయి. దేని ద్వారా? స్విఫ్ట్ విధానం ద్వారా. దీనికి సంబంధించి మాస్కో తన విదేశీ నిల్వలను యాక్సెస్ చేయగల సామర్థ్యాన్ని అనేది పరిమితం చేయగలుగుతారు. ఓకేనా? ఇక దీంతో పాటు ఆర్థిక ప్రపంచంలో ఒక దేశాన్ని స్విఫ్ట్ నుంచి తీసివేయడం అనేది ఇది మొదటిసారి అని అంటే కాదు, రెండోసారి. సార్, మరి ఈ స్విఫ్ట్ విధానాన్ని ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశం పైన మొదటిసారి వినియోగించారు అని అంటే, ఏ దేశాన్ని స్విఫ్ట్ విధానానికి గురి చేశారు అని అంటే ఇరాన్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు స్విఫ్ట్ విధానానికి సంబంధించినటువంటి పరిమితులు, ఆంక్షలు విధించబడినటువంటి ఏకైక దేశం ఇరాన్. ఇప్పుడు రష్యా కూడా తోడైంది. సో ఇలా ఇప్పటి వరకు ఈ రెండు దేశాలపైన స్విఫ్ట్ విధానం అనేది కొనసాగింది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీనివలన ఇరాన్ మీద విధించినటువంటి స్విఫ్ట్ ఆంక్షల వలన ఏం జరిగింది అని అంటే, ఇరాన్కి సంబంధించినటువంటి ఆదాయం 3వ వంతు నష్టం జరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అన్ని అంశాలు కూడా కరెంట్ అఫైర్స్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్స్ని మొత్తం కూడా మీరు అప్డేట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.